సాధారణంగా శారీరక ఆరోగ్యం గురించి అంతా మాట్లాడుకుంటారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు రకరకాల నియమాలు పాటిస్తుంటారు. మరి మానసిక ఆరోగ్య సంగతి ఏంటి? మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ముఖ్యమేగా. కానీ చాలామంది ఈ విషయం పట్టించుకోవడం లేదు. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఆందోళన, నిరాశ, డిప్రెషన్తో పాటు పలు మానసిక రుగ్మతలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి వారి కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెలిమానస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. కేవలం ఓ ఫోన్ కాల్ సాయంతో వారి బాధను విని వారికి సరైన పరిష్కారం చూపి సాధారణ మనుషులుగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మరి ఈ టెలిమానస్ ఎలా పనిచేస్తుంది? ఏ విధంగా బాధితులకు భరోసా కల్పిస్తుంది? మానసిక ఆరోగ్యం చాలా మంది పెద్దగా పట్టించుకోని విషయం ఇది. ఇప్పుడంతా ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ హడావిడిలో మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించే తీరుబడి ఉండడం లేదు. ఫలితంగా చాలా మందిని డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటివి పట్టి పీడిస్తున్నాయి. కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పెద్దలు, చదువులు, పరీక్షల భయంతో చిన్నారులు వీటి బారిన పడుతున్నారు. గృహహింస వంటి సమస్యలతో మహిళలు, నిద్రలేమితో వృద్ధులు కూడా మానసిక సమస్యలకు బాధితులుగా మారుతున్నారు. ఇక ఒంటరితనంతో బాధపడేవారు సరేసరి. దేశంలో సుమారు 19.7 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. జనాభాలో సుమారు 10.6% మంది బాధితులే అంటే అది సమస్య తీవ్రతకు అద్దం పట్టేదే. అంటే ప్రతి 100 మందిలో 10 నుంచి 11 మందికి మానసిక సమస్యలున్నాయి. వీరిలో 15% మంది ప్రజలకు చికిత్స అవసరం ఉంటుంది. మానసిక సమస్యలున్నవారు పూర్తిగా వైద్య చికిత్సలు చేయించుకోవడం లేదు. కోవిడ్ సమయంలో వ్యాధి సోకిన వారిని ఒంటరిగానే ఉంచడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. చాలా ఇళ్లల్లో ఒక్కరే ఉండటం, వారికి కూడా వైరస్ సోకడంతో తీవ్ర మానసిక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. తమ సమస్య చెప్పుకోవడానికి పక్కనే ఎవరూ లేకపోవడంతో మానసికంగా కుమిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం టెలిమానస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 53 టెలిమానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. లక్షలాది మందికి ఇక్కడ కౌన్సిలర్లు, వైద్యులు విలువైన సూచనలు అందించి నిండు ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ టెలిమానస్ కేంద్రాలున్నాయి. ఎవరైనా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నంబర్ 14416 నంబర్కు ఫోన్ చేయాలి. ఫోన్లో బాధితుల మానసిక సమస్యలను నిపుణులు ఓపికగా విని వారి సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తారు. సమస్యను విని కౌన్సిలింగ్ ఇస్తారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే చాలా మంది మనసు మార్చి వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో టెలిమానస్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము. కొన్ని టెక్నిక్స్, థెరపీస్ చెప్తాము. ఇంకా అవసరం ఉందంటే కనుక డాక్టర్ గారికి కాల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కాల్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కొంతమంది క్రోనిక్ హెల్త్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం ఎమోషనల్గా లోగా ఫీల్ అవుతున్నప్పుడు కాల్స్ చేస్తారు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి, ఇంకా స్లీప్ డిస్టర్బెన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సార్. వాళ్ళకి ఉన్న సమస్యను బట్టి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిద్ది. ఒకవేళ 2 వీక్స్ కంటే ఎక్కువ సివియర్ కేసెస్ అయితే మేము డాక్టర్ గారికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటే కనుక సారు ఆన్లైన్ ద్వారా మెడిసిన్ ఇవ్వడం కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడిసిన్ ఇవ్వడం కానీ జరుగుతుంది సార్. మాకు వచ్చే కాల్స్ ఈ టెలిమానస్కి మినిమం పర్ డే 100 to 300 వరకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మేజర్గా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండ్ సూసైడల్ థాట్స్ అండ్ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్, అలాగే లవ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మానసిక సమస్యలు చాలా సాధారణమైపోయాయి. ప్రతి 10 మందిలో 2కి ఈ ఇబ్బందులు ఉంటున్నాయనేది నిపుణుల అంచనా. మానసిక రుగ్మతలు సాధారణమైనప్పటికీ చికిత్స పొందకపోవడమే పెద్ద సమస్యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సహాయం తీసుకుంటే మానసికంగా పూర్తిగా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ టెలిమానస్ సేవలపై మరిన్ని విషయాలు సైకియాట్రిస్ట్ శ్రీకాంత్ వివరిస్తారు. అవేంటో తెలుసుకుందాం. అసలు రాష్ట్రంలో టెలిమానస్ సేవలు ఎలా జరుగుతున్నాయో మనం అడిగి సైకియాట్రిస్ట్ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? కోవిడ్ తర్వాత ఈ టెలిమానస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే ప్రతి రాష్ట్రానికి ఉంది. మన రాష్ట్రంలో ఇప్పుడు అక్టోబర్ 2023లో స్టార్ట్ చేశాము.
సో ఇప్పుడు సుమారుగా మనకి 65,000 కాల్స్ వచ్చినాయి. మేము ఈ కాల్స్లో దగ్గర 700 వరకు సూసైడల్ కాల్స్ ప్రివెంట్ చేశాము. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక డాక్టర్ని కలవటము అనే ఒక సిగ్గు, ఒక స్టిగ్మాతో బయటికి రాలేరు. దానివల్ల ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది స్లోగా డిటోరియేట్ అయిపోయి చాలా మంచి లైఫ్ కాస్త వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ద బెటర్ లైఫ్, ప్రొడక్టివ్ లైఫ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి పక్షంలో ఇలాంటి బయటికి రాలేని వాళ్ళ కోసం ఏంటంటే ఇంట్లోనే ఉండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే సర్టిఫైడ్ కౌన్సిలర్స్ మాట్లాడి వాళ్ళకున్న ఆ అక్యూట్ కండిషన్, అంటే అప్పటికప్పుడు ఇంపల్సివ్గా ఉండి అంటే నేనేమైనా చేసేసుకోవాలి ఇంకెందుకు ఈ జీవితం అనుకున్న వారు కాల్ చేసినప్పుడు, మేము వారు కాల్ చేసినప్పుడు చక్కగా వారి సమస్యలు విని ఎంతసేపు అయినా అంటండి సుమారుగా మేము 1 గంట 40 మినిట్స్ విని వారికి ఉన్న ఆ బాధనంతా వెంటిలేట్ చేసి వెళ్ళగాక వాళ్ళకి సలహాల సూచనలు ఇచ్చి ఆ కండిషన్ని మేము తగ్గిస్తాం. తర్వాత వాళ్ళకి ఏమన్నా అవసరం అనుకుంటే డాక్టర్కి మేము పంపించి ప్రిస్క్రిప్షన్ కూడా మేము ఆన్లైన్లో జనరేట్ చేస్తాం. మెయిన్ ఏంటంటే బయటికి వెళ్తే ఏమనుకుంటారు అనే దాన్ని తగ్గించడానికి ఇంట్లోనే ఉండి మెరుగైన వైద్యం అందించడానికి టెలిమానస్ అనేది స్టార్ట్ చేశారు. చాలామంది మానసిక సమస్యలు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఎలా మీరు భరోసా ఇస్తారు? సో మేమేం చేస్తామంటే అండి, ఇప్పుడు మానసిక సమస్యలు అనేది ఒకప్పుడు అక్కడక్కడ ఉండే, కానీ ఇప్పుడు మీరు పట్టున ఒక 10 మందిని పట్టుకుంటే ఒక ఇద్దరికి మానసిక సమస్య ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏ మనిషికైనా కానీ ఇది ఎవరికి రాని జబ్బు, మందులు లేని జబ్బు అన్న అవగాహనతో ఉంటారు. సో దాన్ని మనం జనరలైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది మనం జనరలైజ్ చేస్తామన్నమాట. సో జనరలైజ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను, వీడు సఫర్ అవుతున్నాడు, వాడు సఫర్ అవుతున్నాడు అంటే ఆబ్వియస్లీ వాడు కొంచెం భారం తగ్గిద్ది, బాధ తగ్గిద్ది. అలా మనం జనరలైజ్ చేస్తాం. అంటే యు ఆర్ నాట్ ఎలోన్, మీరు ఒంటరి కాదు, మేము మీకు హెల్ప్ చేస్తాం. అండ్ ఈ జబ్బుతో చాలామంది కూడా బాధపడుతున్నారు. సో దీనికి చక్కటి వైద్యం ఉంది. కొంతకాలం మందులు వాడుకొని కౌన్సిలింగ్లు తీసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ మీకు బ్యాక్ వస్తుంది, చాలా బాగుంటుందని మేము జనరలైజ్ చేస్తాం. ముందు ధైర్యం చెప్తాం అనమాట. అండ్ ద సేమ్ టైం ఆ వ్యక్తి మాకు కాల్ చేసినప్పుడు తన ఎమోషన్స్ని వెంటిలేట్ చేపిస్తాము. రేపన్న రోజు స్ట్రెస్ ఎక్కువైతే ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తే స్ట్రెస్ మీకు తగ్గిద్ది అన్న అవగాహన కూడా కల్పిస్తాం, గైడ్ చేస్తాం మేము. మానసికంగా ఇబ్బంది పడే వారికి ఓన్లీ ట్యాబ్లెట్లు ఇస్తారా, లేకపోతే సైకలాజికల్గా వాళ్ళని మీరు ఆధారిస్తారా? అలా సో ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద కేస్ అండి. ఇప్పుడు తేలికపాటి స్ట్రెస్లు, తేలికపాటి యాంగ్జైటీ, మైల్డ్ డిప్రెషన్లు ఉంటే కనుక కౌన్సిలింగ్లు ఇస్తాం. అంటే మీ ఆలోచన విధానాన్ని ఎట్లా మార్చుకోవాలి, మీకు వచ్చిన ఆలోచనలు మీరు ప్రత్యామ్నాయంగా వేరే ఆలోచనలు ఎట్లా ఇవ్వాలి, మైండ్ఫుల్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మైండ్ఫుల్ టెక్నిక్స్, తేలికపాటి జబ్బుల వరకు ఈ కౌన్సిలింగ్లు ఇవన్నీ సరిపోతాయి. సో జబ్బు కొంచెం తీవ్రంగా ఉంది అన్నప్పుడు వారికి మందులతో పాటు కౌన్సిలింగ్ కూడా రెండు మేము జతకలుస్తాం అనమాట. సో మొన్నటి వరకు ఏంటంటే ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి మాకు లేదు. ఇప్పుడు మేము ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ కూడా నేను ఇవ్వచ్చు. అంటే వారి ఇంట్లోనే ఉండగా వారితో వీడియో కాల్ మాట్లాడి వాళ్ళకి మేము ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం. ఇది ఒక లింక్ లాగా వాళ్ళ ఎస్ఎంఎస్కి వెళ్తుంది. ఇది ఓపెన్ చేస్తే మందులు ఏం రాసాము ఏంటి నా పేరుతో సహా వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ వెళ్తుంది. సో వాళ్ళు బయటకు వెళ్ళి మందులు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. చాలామంది మానసిక సమస్యలు చెప్పుకునేటప్పుడు తమ గుర్తింపు బయటపడద్దనే భయం ఉంటుంది సార్, స్టిగ్మా. అసలు ప్రైవసీ ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు వారు చెప్పుకోలేక బయటికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు టెలిమానస్ అని పెట్టాము. ఇప్పుడు వారి నెంబర్ నుంచి కాల్ చేసినప్పుడు మాకు వారి నెంబర్ ఏది కనిపించదండి. వారి నెంబర్ మాకు డిస్ప్లే అవ్వదు, జస్ట్ కాల్ వచ్చినట్టే కనిపిస్తుంది మాకు. సో మేమేంటంటే ఆ పర్సన్ కాల్ చేసినప్పుడు మీ పేరేంటి, మీ ఊరు, జస్ట్ ఏజ్ మేము డీటెయిల్స్ తీసుకుంటాం. సో అంతే తప్ప వారి నెంబర్ వారికి డిస్ప్లే అవ్వదు, ఈ కాల్ కూడా ఏమీ రికార్డ్ అవ్వదు. సో వాళ్ళు ఎవరు ఏంటనేది మాకు కూడా తెలియదు. ఇది మానసిక వైద్య నిపుణులు శ్రీకాంత్ గారి అభిప్రాయం. మొత్తం మీద ఏంటంటే సరైన సమయంలో కాల్ చేసి మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే చాలా మంచిది. టెలిమానస్ ఈ దిశగానే కృషి చేస్తుంది. అయితే ఇది అందరికీ చేరాలంటే ఇంకా ప్రచారం చేయాల్సి ఉంది, చేస్తున్నాం. ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.